పోస్ట్ మెట్రిక్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పనిచేసే కార్మికులకి గత 13 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఈరోజు హైదరాబాద్ సంక్షేమ భవన్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ ధర్నాకి మేము పీడీఎస్ విద్యాసంఘంగా పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే వీళ్ళ పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జీవో నెంబర్ 60 ప్రకారం వీళ్ళ పేర్లన్నింటినీ కూడా ఆన్లైన్లో ఎక్కించాలి, వీళ్ళ శాలరీస్ని వీళ్ళ అకౌంట్లోనే వేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా చాలామంది కార్మికులు, వందలాది మంది కార్మికులు వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ సంక్షేమ భవన్కి వచ్చారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ఈరోజు ఈ ధర్నాను విజయవంతం చేశారు. ఇప్పుడే అధికారులకు కూడా వినతి పత్రం ఇవ్వడానికి పోయినాం. అధికారులు కూడా మరి స్పందించి వెంటనే వీళ్ళ సమస్యలు తీర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి గారు అనేకమైన హామీలు ఇచ్చారు అధికారంలో రావడం కోసం. ముఖ్యంగా కార్మికులకి వాళ్ళ వేతనాలు పెంచుతామని, కనీస వేతనాల చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. అదేవిధంగా అధికారంలో రావడం కోసం అనేకమైన హామీలు ఇచ్చి ఈరోజు కార్మిక సమస్యలని పట్టించుకోవడంలో 2 సంవత్సరాల కాలంగా వాళ్ళ సమస్యలు తీర్చడంలో వైఫల్యం చెందారు. కాబట్టి మేము వెంటనే వీళ్ళ సమస్యల మీద దృష్టి పెట్టి సమస్యలన్నీ కూడా తీర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున కార్మికులు కలుపుకొని పీడీఎస్ విద్యాసంఘం కూడా మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.